పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, బాప్తిస్మం అనేది ఏంటంటే, చాలామంది బాప్తిస్మం అంటే ఏమనుకుంటారంటే ఇది మతము అని చాలామంది అనుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది నూతన జీవము. బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే నూతన జీవన విధానము. ఇంతకు ముందు జీవించినటువంటి దానికంటే ఇది క్రొత్తగా మనం జీవించడానికి ఏర్పాటు చేసుకునే మార్గం అన్నమాట. కొన్ని మతాలలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. మామూలుగా తమ్ముడు ఉదయం ఒక విషయం చెప్పాడు, నేను ఫలానా 40 రోజులు దీక్ష చేసిన అని చెప్పారు. 40 రోజులు అన్నమాట. ఈ దీక్ష ఏంటి అంటే ఈ బాప్తిస్మం అనేటువంటి దీక్ష ఇది జీవిత కాలము ఉంటుందన్నమాట. ఒక రోజుతో లేకపోతే 2 రోజులతో 20 రోజులతో 40 రోజులతో ముడిపడేది కాదు. దీక్ష అనేది జీవిత కాలం అంతా ఇది ఉంటుంది, జీవితకాలం చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదే చెప్తున్నాడు ఏంటంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందే మనందరం యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి అని మీరు ఎరగరా? యేసుక్రీస్తు మరణం ఏం చేస్తుంది అని అంటే మన పాపముల కొరకు చనిపోయాను అని ఆ మరణం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. మన పాపముల కొరకు చనిపోయి ఆయన మృత్యువై తిరిగి లేచాడు. యేసుక్రీస్తుని అంగీకరించి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన గత పాపములు, నేటి వరకు చేసిన పాపములన్నీ సమాధి చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా చనిపోయి సమాధి చేయబడ్డాడో ఆ రీతిగా మన పాపముల్ని సమాధి చేస్తున్నాం, అంటే చంపేస్తున్నాం. చంపి వేసినటువంటి వాటిని మరలా మనం ముట్టుకుంటామా? చంపివేసిన వాటిని మరలా తవ్వుతామా? ఒకవేళ తవ్వితే అక్కడ మనం నిలువబడలేము, అక్కడ మనము ఉండలేము. అది భయంకరం, ఆ వాసన మనం సహించలేము, అంత కఠోరంగా ఉంటుంది దాని యొక్క పర్యావసనం. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. బాప్తిస్మం పొందే మనం కూడా మన పాపముల విషయమై చనిపోతున్నాము. క్రీస్తు యేసు పునరుత్థాన అనుభవంలోనికి మనం అందరం కూడా మరలా నూతనంగా జీవించడానికి ప్రవేశిస్తున్నాం, క్రొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నాం. అదే విషయాన్ని నికోదేముతో యేసుప్రభు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు. క్రొత్త జన్మము అని అంటే ముసలివాడైన నేను ఎలా మన తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించాలి అంటే ఆయన అన్నాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఒక వ్యక్తి క్రొత్త జీవితాన్ని ఆరంభించేటువంటి క్రమం ఏదో అదే నూతన జన్మము. బైబిల్ చెప్తుంది ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నారు, అంటే తన పాపములను వారు సమాధి చేసి ఉన్నారు. అందులోనే రోమరాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెప్తుంటాడు మాట, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు అవయవములను దుర్నీతి సాధనములుగా ఆ పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుట. చాలు. అక్కడ ఏమన్నాడు అంటే ఏలనీయకుడి కింద దుర్నీతి సాధనములుగా అనక్కడ ప్రాచీన పురుషుడని భాషాంతరమున అక్కడ అర్థము చెప్పబడింది. ప్రాచీన పురుషుడు అంటే క్రితం మనల వెంటాడినటువంటి పాపం. ప్రాచీన పురుషుడు ఎవరు అంటే పాత పాపం, గత పాపం. దుర్నీతి అనేది గత పాపం అన్నమాట. అయితే ఈ సాధనములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలా ఆయన చెప్తున్నాడు, వాటిని మరలా మన మీదికి రాకుండా మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం ఏం చేస్తుందంటే అనేక ఆలోచనలను మన లోపల పురికొల్పి అవి మన మీద
దాడి చేస్తూ మన శరీరం దానికి లోబడినట్లుగా ప్రయాణింపజేస్తుంటది. అంటే మన లోపల ఎన్ని ఆలోచనలు వస్తాయో వాటికి బానిసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈజీగా మన మనసుని కలతపరిచి మన శరీరాన్ని దానికి లోబడినట్లుగా అది చాలా భయంకరంగా ప్రేరేపిస్తుంది. అయితే ఆయన చెప్తున్నాడు, మీ శరీరం ఇప్పుడు ఏమైపోయింది? చావుకు లోనైపోయింది, సమాధి చేయబడింది. అంటే మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పాపములు అన్ని కూడా సమాధి చేయబడ్డాయి. కాబట్టి మరలా దాని మీద పాపాన్ని ఏలనివ్వడానికి, పాపాన్ని మరలా దాని మీద ప్రభుత్వం చేయడానికి మీరు అవకాశం ఇవ్వద్దు. మనం గతంలో ఏం చేసామో అది మరలా చేయడానికి అవకాశం ఇవ్వద్దు. లేదు అని ఏమంటున్నాడు? మీరు పూర్తిగా సమాధి చేయబడ్డారు, అయితే మీరు సజీవులు అనుకోండి. మీరు ఇప్పుడు ఎవరు? చనిపోయి లేచిన వారు, బ్రతికి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీ శరీరం ఇంతకుముందు అది చంపిన శరీరం, పాపములో చంపిన శరీరం, ఇప్పుడు యేసులో కొత్తగా జీవించిన శరీరం ఇది. అయితే ఏవైతే చంపివేసి ఉన్నారో వాటిని మరలా ఈ శరీరం మీద బ్రతికించడానికి అవకాశం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం వేటిని అనుకుంటున్నామో వాటిని వదిలేయాలి. వేటిని మనం వద్దు అనుకున్నాం వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అదే ఈ క్రొత్త నిబంధన యొక్క ముఖ్య సారాంశం. ప్రియులారా, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయింది, మన పాపములను ఆయన సమాధి చేయడానికి, ఆయనతో పాటు మనము లోకాన్ని జయించడానికి. యేసుక్రీస్తు ఏ విధంగా సమాధి చేశాడో తన మరణం ద్వారా లోకాన్ని, లోక పాపాన్ని మనం కూడా యేసుక్రీస్తు నమ్ముట ద్వారా మనము మన శరీరంలో ఏలుబడి చేసిన పాపాన్ని సమాధి చేస్తుంది. అయితే ఈ రోజు నుంచి మనము